హలో ఆల్. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నేను ఈరోజు క్యాప్సికమ్ టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. క్యాప్సికమ్ అండ్ 1 ఆనియన్ ఇలా క్యూబ్స్ లాగా కట్ చేశాను నేనైతే. కట్ చేసి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి క్యాప్సికమ్, ఆనియన్ కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలనమాట. ఈలోపు నేనొక 2 టమాటోస్, 1 ఆనియన్ తీసి కట్ చేసి పెట్టుకున్నాను. 1 పచ్చిమిర్చి అనమాట. నేను కూరల్లో అయితే పచ్చిమిర్చి ఎక్కువ వాడతాను. నార్మల్ కారం తగ్గిస్తాను. ఎందుకంటే పచ్చిమిర్చే బెస్టు. కారం ఎక్కువ ఎండు కారం ఎక్కువ వాడకూడదు అని విన్నాను నేను. అందుకే పచ్చిమిర్చి ఎక్కువ వాడుతూ ఉంటాను. కొంచెం చూసారా ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యాయి. ఇలా ట్రాన్స్‌పరెంట్‌గా అయిన తర్వాత కొంచెం తీసి పక్కన పెట్టుకోండి. ఈ రోజుల్లో చూసారు కదా! యూట్యూబ్ ఆన్ చేయగానే అల్లు అర్జున్‌ని చాలా ట్రెండ్ చేస్తున్నారు. ట్రెండ్ మీన్స్ హ్మ్. అలా అంత సినిమా పెట్టి అంత తీసినా కూడా తనని బాగా ట్రోల్ చేస్తున్నారనమాట. పాపం కదా! ఎంత బడ్జెట్ పెట్టి సినిమా తీసినా అది ఎంత హిట్ అయినా సరే తను ఇన్ని ట్రోల్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. ఒక్కొక్క విషయం బయటికొచ్చే కొంది ఒక్కొక్క విషయం తనని అనడం స్టార్ట్ చేశారనమాట. తను పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోయింది. నాకైతే అంత ట్రోల్ చేయటం కరెక్ట్ అని అనిపించలేదు. నేను సినిమా చూసాను 'పుష్ప' సినిమా. సినిమా ఎలా ఉంది అని పక్కన పెడితే, నాకైతే సినిమాలో పెట్టిన ఎఫర్ట్ అయితే బాగా కనిపించింది. ఆ జాతర సీన్‌లో లేడీలాగా రెడీ అవ్వటం ఒకటి అండ్ లాస్ట్‌లో ఫైట్ ఉంది. రప్ప 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 అని. ఆ రెండిట్లో అయితే ఎక్కువ ఎఫర్ట్ కనిపించింది అల్లు అర్జున్ గారిది. ఇంతకుముందు నేను పెద్ద అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే కాదు. ఏ హీరో ఫ్యాన్ కాదు. కానీ 'పుష్ప' సినిమా చూసిన తర్వాత నాకు నచ్చిందనమాట. వాళ్ళ కష్టమైతే కనిపిచ్చింది అందులో క్లియర్‌గా. జాతర సీన్ మెయిన్ నాకు ఏడుపొచ్చేసింది. అలా అనిపిచ్చింది. మీరెలా ఫీల్ అవుతున్నారు? అల్లు అర్జున్ అలా ట్రోల్ చేయడం జరిగింది ఇలా జరిగి ఇలా ట్రోల్ చేయడం వల్ల చనిపోయిన మనిషి మళ్ళీ తిరిగి రాదు గదా! అందుకే నెక్స్ట్ ఏం చేయాలో చూడాలి కానీ, అతను అలా చేయడం నాకు కరెక్ట్ అనిపిచ్చలేదనమాట. నేనైతే కర్రీ అయితే ఇలా చేశాను. మీరెలా ఫీల్ అవుతున్నారు? దాని గురించి ఒకసారి నాకు చెప్పండి కామెంట్ బాక్స్‌లో నేను తెలుసుకుంటాను. నేనైతే అలా ఫీల్ అవుతున్నాననమాట. ఆ క్యాప్సికమ్ టమాటా కర్రీ చూసారు గదా! ఇది చపాతీలోకి, రోటీలోకి, రైస్‌లోకి చాలా బావుంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. మన ఛానెల్‌ని మాత్రం ఫస్ట్ టైమ్ చూస్తున్నయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! సపోర్ట్ చేయండి ప్లీజ్. థాంక్ యూ.